నీ ప్రయాణం పాడుగాను. మా గురువుగారు నిన్ను నేల పంపినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన వాడతో ఆశ్రమమునందును, చెల్లించవలసిన వాడము నీ వెచ్చటను, భార్యాపుత్రులతో సుఖముగానుండ మీ ఇరువురు మధ్య ఆసుకన్యలాగున కాళ్ళు పడిపోవున్నట్టు తిరుగుటకు నా కర్మమేమి కానయ్యా. రామ 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 రామ. నక్షత్రేశ్వర, ఏమి ఏమి ఇంకా ఏమి? ఏ బెబ్బులియో నన్ను గుట్టుక్కును మృగివేయును. ఈ ఘోరారణ్యంలో నన్ను వెనకబడవేచి నీవును నీ ఆడబిడ్డను సుఖముగా వచ్చినారు కదా. చాలు చాలు, ఇక నేను ఎక్కడ వచ్చినా నీకేమయ్యా? అయ్యా, నేనట్టు ద్రోహిని కానయ్యా. మరి ఎట్టి ద్రోహివయ్యా? అలాగే కూరక వృక్షం దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకుని పోయేది రమ్ము, కొంత ఆయాసములు తీరును. అయ్యా, మొత్తం మీద నీవు మాత్రం నన్ను బ్రతకనివ్వవు. ముందు నాకింత నీరు దారకమయ్యవయ్యా. ఆ చెట్టు వద్దు, చావద్దు. అయ్యా, ఇక్కడెక్కడో నీరు లేదే. ఏమిటి హరిశ్చంద్ర, ఇక్కడ అచ్చటలో నీరు లేవా? మరి నన్ను ఇలాంటి అరణ్యమునకు ఎలా తెచ్చితివయ్యా? స్నేహము కుదరక మున్నొక్కన గుణాగుణముల వలన తొలుత నాకిది నిర్జల స్థలము తెలిసింది కాదు. అవును, ఏ పెద్ద పులైనా పడి బ్రహ్మచారి చచ్చనచో మన అప్పడుగు వాడు లేకుండు కదా అని ఎంచి నన్ను ఇతడి కీర్తి తెచ్చిన మాయోపాయము నీకు బాగా తెలియను గాని మరి ఏమీ తెలియదు రాజా. నిష్ఠురు మాట్లాడకమయ్యా, నిష్ఠురు. నిజము మాట్లాడను, నిష్ఠూరమే కదా రాజా. కోటోత్తమ, లేచిరండి. అలాగైనా నా చెయ్యి పట్టుకును. నాకు బొత్తుగా చొత్తు ఉడికిపోయినది. వాడిపోయిన పెరుగుదోట కూర కాడవలే పడి ఉన్నాను రాజా. నాయనా, నేడు మనకి పెట్టిన దినం వచ్చినది. నాయన, నేడు మనకి పెట్టిన దినం వచ్చినది. సార్వభౌముని కుమారుడుకు నేడు అన్నాదులు కరువయ్యగా. అయ్యయ్యో, నేనిప్పుడు ఎంతను చింతిప్పను, ఏమని వెలగంతను? మధ్యమమునా పదమన్యపు మధ్యమమునా దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై సంపదలల్లా కంటవ కవి సాగిరా
స్థిరమయ సంపదల సాగిన యారికి ఏసరికి ఏమాటు దుఃఖను అది అవశ్య ప్రాప్త్యంబు అదానిలో తప్పిన ఉన్నవాడునని ఉన్నవాడునని ఇంకరుడా అది కాలానుకూలముగా వేదాంతములు చెప్పుతుండము నీ ప్రయత్నం అక్కర లేకుండానే నా ప్రాణములు గాల్లో వెలిసిపోయి నాథ దేవి మన కుర్రవాడి గతి ఎట్లనను తొలుత బ్రహ్మచారి ప్రాణములు కాపాడటే మన కర్తవ్యం నాథ. దేవి నేను ఇంతండిన నీరు ఎదురేమపోయి వెనుకదను అంతమనక నీవు బ్రహ్మచారి శివమని ఇంకదుడే రాజకు రాజే కింకరుటకు కాలానుకూలముగా అమ్మా చంద్రమతి, ఏమి నాయనా? నీ పతి ఇంకనూ రాలేదు కదా తల్లి? అయ్యా బయలుదేరిని ఎడమేది నాయనా. లేదు లేదు, చచ్చుడు కూడా ఎడమలేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా హీనస్వరం పడిపోతున్నది. నేను ఇంక నాడుక బీకుకొని నన్ను చూచేంత ఏడుతుటకైను మంచపు తోడైను ఆ అమ్మ నా దగ్గర లేకపోయిన కదా. అమ్మా అమ్మా, నీవింక పుత్ర దుఃఖం ఎట్లా అనుభవింతువు తల్లి? నీవింక పుత్ర దుఃఖం ఎట్లా అనుభవించవు? రామ 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 రామ, ఇవెక్కడ పడగా ఇప్పుడు చంద్రమతి, ఇది నా కోసమే వచ్చుతున్నదేమో చూడు తల్లి. నిప్పుగనములు తూర్పారగా పట్టుచూ తడిలే
ప్రాణములోను చుచ్చుముట్టేదినెక్కడను మంటలు. బొంగులున్నవి కదా ప్రాణం ముని వేళలు. అమ్మా నక్షత్రేశ్వర ఓర్చుకును నాయన ఓర్చుకును. జరా పీడికైన నీ తల్లి పుత్రులతో కొనిపించుకుని నాయన ఓర్చుకును నాయన ఓర్చుకును. నా ప్రాణానికి ఎంత కావలేను. కాళ్ళు కదుపులు గట్టి పచ్చి పుండు వలెనున్నవి సరిగా అయ్యయ్యో సిద్ధముగా ఈడ్చినట్లు ఈడ్చుచున్నవి తల్లి. నాయన ఇది నా మనసిహనమో ఏమో. ఇది నాయన నేనిప్పుడు బ్రతికి ఉన్నానో లేదో చంద్రమతి. అదేమి నాయన స్వయముగా చక్కగా మాట్లాడుచున్నావంటే బ్రతుకున్నట్లే కదయ్యా. అయ్యో తండ్రి నీకెంతటి అవస్థ వచ్చినగా. నానా విధ భక్ష్యభోగ్యములు పట్టుకొని పరిచారిక గణములు అనేక విధముల లాలించియు ప్రతిమాలియు భుజంపమని నోటికంతయ్యగా రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అమ్మా అన్నమే అని అతి దీనత్వముతో నీవి నన్ను అడిగిన నీకు పిడికిడన్న పెట్టినట్టు నా గతి సాలకపోయింది. పరమేశ్వర నా మూలమని నక్షత్రేశ్వర కూడా ఎంతటి అవస్థ వచ్చినగా. కరుణమల్లి ఎవరును ఈ చిన్న పాపల నక్షత్రుగా ఎక్కడ లేని దీన జన రక్షాకర్షులు ఈ దుఃఖపు నష్టేర్చు ఈ నిలువుల కాపాడా. పుట్టించువాడు ఎట్లా పెట్టక మాటమాయని పలికి నిప్పు బొప్పైనసో. పట్టిందన్నము కాటు కన్నుమై పరమేశ్వర పట్టిందన్నము కాటు కన్నుమై నసింపగోలునే లేనిదే. Thank you.
తండ్రి పరమేశ్వరుడు, నాయన నాయన నేడు మనకి దైవం ప్రసాదించిన భోజనం ఇది. ఇదిగో నాయన. ఆహా, ఈమె బతుకుతాత్మ మహిమ ఎంత ఒప్పుతున్నదో కదా. అమ్మా, ఏమి నాయన? మరి నాకు నీరెక్కడ తల్లి? అదిగో నాయన సరోవరం అందు దాస్యం చేస్తున్నదమ్మ. వెళ్ళము కుమారా. జయ జయ
మా మిత్రుడు సన్నగుండ్ల రమేష్ బాబు గారు నన్ను ఆస్వాదిస్తూ ఒక 500 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా సర్వేశ్వరుడు కళామ తల్లి ఎల్లవేళలా అష్టైశ్వర్య సకల భోగభాగ్యాలు ప్రసాదించి వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అమ్మా చంద్రమతి, ఏమి నాయనా? ఎంత పుణ్యాత్మురాలవమ్మా! చచ్చిపోయిన వాణ్ణి తిరిగి బ్రతికించినావు కదా తల్లి. అమ్మా, ఏమి నాయనా? నీవు పలహారం చేసినావు కావేమి తల్లి? అదేమి నాయనా, నా పతి పలహారం చేకినే మరి నేనెట్లు చేసేదను? వెళ్ళిపోగల చంద్రమతి, ఎక్కడి పతిని కట్టుకుంటావమ్మా? ఒక సంధ్య అమ్మా ఏమి నాయనా? ఒక సన్యాసికి సర్వరాజ్యములు ఏమో మోహపట్టంపు వేరదు బిడ్డతో నిన్ను మహారణ్యము పాల్చేసి కోటికి ముద్దకు కోని పెన్మిటిని వీటముచ్చట ఏమోదు నన్ను కదేరదు వెర్రి తల్లి పొగడామై పాలేరుంకయో అమ్మా
అమ్మా చంద్రమతి, నాయనా నీవు నాకు ప్రాణదానము చేసినందుకు నేను ఎక్కువ ప్రత్యుత్కారము చేయలేను గాని తల్లి. పడదే పడదే నీ విషయము వాగురునిదో వాయోజే ఏమని నాయనా? నీ రాజ్యం ఎప్పుడై పేదదారం వలదు నాయనా వలదు. నీ మగనితో పుట్టుండి నలుగుంగులుడి పని ఏమి నీవా ప్రజలను పోషింపమే నీ కుమారుడు నీ చేతికి నైన వెనుక అదనారోహేతు నీ గద్దెపై అట్లు పించు రాజ్యము నీపతిగా ఇప్పించు ముందు మేము ఒట్టి మాయదారు వాడైన నీ మగని విషయమే నేను చెప్పను. ఆ చెప్పినను ప్రయోజనము లే తల్లి. రాలాగు బిడ్డవు నీవి కడగల్ల పడుటకు నీ కర్మమేమి కానదమ్మా. తల్లి నా వెంట రమ్ము. నాయనా నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపులిమన నీవిట్లాడితివి గాని ధర్మము ఇంచుకైనా యోచింపవైతివే. రాజ్యభోగంబులు అనుభవించినప్పుడు పతి పూజలను కాలవశమున ఏదేని కష్టము సంప్రాప్తమైన పతి జార్జుండిన నాయన. పతి అనుసరణమే కదా సతిత్వమునకు మూలము. చూడు ఆ వల్లకాటి అంత తిరిగిన పరమేశ్వరుని పార్వతీదేవి ఎంతగా పూజించినదో నీ వెరుగువా నాయనా. జరుగన్నే రఘుదేహయాత్రయును నక్షత్రేశ్వర, జరుగన్నే రఘుదేహయాత్రయును బిచ్చం వెత్తినందాను. జరుగన్నే దృష్కరి చర్మంబుల కాని పైకి తగు వస్త్రం లేదు. నక్షత్రేశ్వర రూపం చెప్పకరాదు. అట్టి మాదిరి భక్తులు తన నేల కట్టుకొని భక్తి గౌరి పూజింపడే.
అమ్మా చంద్రమతి, ఏమి నాయనా? నీ వంటి దానికి హితముపదేశించుట నాదే నేరము తల్లి, నాదే నేరం. అమ్మా, ఏమి నాయనా? నాదే నేరము తల్లి. మానవునికి దారిద్ర్య దుఃఖం మిక్క దర్శనము కదా, ఇంతకన్నా మరణమే సర్వదాశ్రయము. అయ్యయ్యో అయ్యయ్యో, నేడింత జలపానం కూడా నోచుకోలేకపోయి తిని నాథ ఇంకా నక్షత్రం బతుకుడు ఎట్లు లోతున చెక్కు తీర్చును. నాథ, ఆకలి దప్పుల వలన ముప్పు తొలగి నక్షత్రిక లోహితాసుడు సురక్షితముగా ఉన్నారు. మీరుని ఫలములు భుజింపుడు స్వామి. దేవి, నాథ, ఈ ఫలమట్లు వచ్చినవి ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్య ఫలము వల్ల వచ్చినవి. ఎట్లు వచ్చినవట, ఎట్లు వచ్చినవి. నక్షత్రేశ్వర, అట్లే కావచ్చునయ్యా. దేవి, నాథ, నా కాకల దప్పులు అణగినవి, కానీ మనము నేటి రాయి నిద్రింప. ఒక వృక్షం ఇక్కడనే ఉన్నది, దానిని మునిస్తున్న ఎరిగితే దేవి. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దూరం ఉన్నది? నాథ, అదిగో చూడము, వాటిన పండుట వాటిన పండుట ఇలపై సజరాలుతునుండే. ఓ జగజా కప్పిల పలకి చిత్రముగా తలపించు. ఇసుముల దమ పొట్టల కింద పూటముతూ ఊటలపై విలాసముగా పూజలను గడి కోతి బాల్యము. రాజా, మనం త్వరతరగా పోదాం పద. నాకప్పుడే నిద్ర తూగి వచ్చున్నదయ్యా. దేవి, స్వామి, శయన యోగ్యములుగా ఇచ్చిన నిలవజన బాగుంది మంచిది. చీకటి అప్పుడే కన్ను మూసుకొని వస్తున్నది. దేవి,